అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు జరిగించే గొప్ప దేవుడు నీవే దేవా. ఇదిగో నాయన, ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ మాటలు వినాలని మేమందరము వేచి ఉన్నాము. నీ బిడ్డలు ప్రభువా నాయన ఎదురు చూస్తూ ఉన్నారు. దేవా, నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడండి. జీవము కలిగిన నీ వాక్కుతో ప్రభువా నీ బిడ్డలను తృప్తిపరచమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవనామమును ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఈ సమయాన్ని దానముగా ఇచ్చారు. ఇందును బట్టి దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఆమెన్. మరి ప్రతిరోజు కూడా ఈ మరణాత మహిమ స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును, మీ యొక్క కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఇక్కడ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనములో రాయబడిన మాట మరొక పర్యాయము చదివినట్లయితే, ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ వృత్తాంతం యొక్క నేపథ్యము ఏమిటి అని మనం పరిశీలన చేస్తే 35వ వచనం నుంచి 41 వరకు ఉన్నటువంటి ఆ వచనాలలో ఈ యొక్క సారాంశం మనకు కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచర్య అద్భుతమైనటువంటి పరిచర్య. ఆయన సేవా జీవితము మనం పరిశీలన చేస్తే 3.5 సంవత్సరాలు చాలా అద్భుతమైనటువంటి పరిచర్య ఆయన కొనసాగించినట్టుగా, ఈ 3.5 సంవత్సరాలు కూడా ఆయనకు రెస్ట్ లేదు. కాలినడకన, అలాగే కొన్ని ప్రదేశాలకు ఆయన ఇద్దరి నుంచి అద్దరికి దాటడానికి ఆయన నావను వాడినట్టుగా లేదా పడవను వాడినట్టుగా మనకు కనబడుతూ ఉంది బైబిల్ గ్రంథములో. ఎక్కువ శాతం ఆయన కాలినడకన మీద ఆయన మరి ప్రాంతాలు తిరిగినట్టుగా గలిలయ, సమరయ, అలాగే ఆ యొక్క యూదయ దేశాలు ఆయన తిరిగినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పగలంతా కూడా ఆయన ప్రయాణము చేసి బోధ చేసినట్టుగా, రోగులను బాగుపరిచినట్టుగా కనబడుతుంది. రాత్రి అంతా కూడా ప్రార్థనలో గడిపినటువంటి అనుభవము యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి పరిచర్య ఆయన చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము మనకు సెలవిస్తూ ఉంది. ఒకానొక సమయములో అద్దరికి వెళ్ళేటటువంటి సమయము ఆసన్నమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులకు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, సాయంకాలం అయిపోయింది, అద్దరికి వెళదాము అని చెప్పేసి
శిష్యులకు చెబితే వారు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక దోణిలో ఎక్కించి వారు కూడా ఆ దోణిలో ఎక్కి అద్దరికి ప్రయాణం అవ్వడానికి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ దోణి ఆ గలిలయ సముద్రములో వెళుతూ ఉంది. ఈ గలిలయ సముద్రంలో వెళుతూ ఉన్నప్పుడు గమనించండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఓడ అమరమున ఆయన తలవాల్చుకుని నిద్రపోతున్నట్టుగా కనబడింది. ఇక్కడ ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. ఇలా నిద్రిస్తున్నటువంటి సమయంలో ఏమి జరిగింది అంటే కనుక పెద్ద తుఫాను ఒకటి ఆ యొక్క సముద్రములో రేగినట్టుగా, గాలి విపరీతముగా వేస్తున్నట్టుగా, ఆ గాలికి అలలన్నీ కూడా మరి ఆ యొక్క నావను కొడుతూ ఉన్నాయి, దోణిను కొడుతూ ఉన్నాయి. కొడుతూ ఉంటే ఆ నీరంతా కూడా ఎగసిపడి దోణిలోకి వస్తూ ఉంది. ఇదంతా గమనిస్తున్నటువంటి శిష్యులు భయపడ్డారు. ఇదంతా గమనిస్తున్నటువంటి శిష్యులకు ఒక రకమైన ఆందోళన వచ్చింది. అయ్యో దోణి మునిగిపోతుందేమో అనేటటువంటి కంగారు వారిలో మొదలయ్యింది. ఒక ప్రక్కన యేసుక్రీస్తు ప్రభు వారు ఓడ అమరమున ఆయన పడుకొని ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఏమీ బాగోలేదు, చాలా భయంకరమైన పరిస్థితి, చాలా వ్యతిరేకంగా ఉంది. సముద్రములో అలజడి మొదలయ్యింది. నావ లేదా ఆ దోణి మునిగిపోతుందేమో అనేటటువంటి సిచ్యువేషన్ అక్కడ కనబడుతూ ఉంది. ఆ సమయంలో ఈ శిష్యులు ఏమి చేశారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మరి లెగ్గొడుతూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అంటున్నారు. గమనించండి దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే దోణిలో ఉన్నారు. సర్వ సృష్టికర్త ఆయన, ఆయన సమస్తము చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారితో అంటున్నటువంటి మాట ఏమిటి అంటే వీరు, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఇక్కడ చింత లేదా అనేటటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. దీని గురించి ఈరోజు మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని వారు లేపారో వెంటనే ఆయన లేచి గాలిని అలాగే సముద్రమును తుఫానును గద్దించినట్టుగా ఇక్కడ రాయబడింది. ఊరకుండుమని గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. చాలా అద్భుతమైనటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభు వారు మాట సెలవీయగా గాలి ఆగిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారు మాట చెప్పగా సముద్రము అణిగిపోయింది. పొంగుతున్నటువంటి సముద్రము ఒక్కసారిగా ఆయన ఆజ్ఞాపించగా సముద్రము ఆగిపోయింది. ఎగసిపడుతున్నటువంటి అలలు అణచివేయబడ్డాయి. వస్తున్నటువంటి గాలి, ఓరున వస్తున్నటువంటి గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. గమనించండి, నీరు ఆయన మాట వింటున్నట్టుగా, గాలి ఆయన మాట వింటున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడై ఉన్నాడు. కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయన నిత్యుడుగా కనబడుతున్నాడు, నిత్యత్వము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన నోటి మాట చేత సమస్త సృష్టి కలిగింది కనుకనే ఆయన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఓ గాలి ఆగు అంటే ఆగింది, ఓ సముద్రం ఆగంటే ఆగింది, అలలు అణచివేయబడ్డాయి, నిమ్మలమైపోయింది. సమస్తము కూడా వాతావరణం అంతా కూడా ఆయన స్వాధీనంలోకి వచ్చేసింది. దీన్ని బట్టి మనం గమనించవలసిన మాట ఏమిటి అంటే సర్వ సృష్టి కూడా ఆయన మాటకు లోబడుతుంది. సర్వ సృష్టి కూడా ఆయన మాట వింటుంది. భూమి ఆయన మాట వింటున్నట్టుగా, ఆకాశము ఆయన మాట వింటున్నట్టుగా, గాలి ఆయన మాట వింటున్నట్టుగా, నిప్పు ఆయన మాట వింటున్నట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం. మరి భూమి, ఆకాశము, గాలి, నిప్పు, నింగి ఇవన్నీ మనం కలిపి చూసుకుంటే కనుక వీటిని పంచభూతములు అంటారు. అంటే పంచభూతములు ఆయన మాట వింటూ ఉన్నాయి. ఈ పంచభూతములు ఎప్పుడైతే ఆయన మాట వింటూ ఉన్నాయో మరి గమనించండి, ఆయన ఎంతో ఇష్టముగా చేసుకున్నటువంటి మనము, ఆయన స్వహస్తాలతో నిర్మితమైనటువంటి మనము ఆయన మాట వింటున్నామా? ఆయన మాట వినేవారముగా మనం ఉన్నామా లేదా? ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఈ భూమి, ఆకాశము, గాలి, నిప్పు, నీరు ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఒకానొక దినమున ఇవన్నీ లయమైపోతాయని, మిక్కిలి వేండ్రముతో లయమైపోవునని పేతురుపత్రికలో పేతురుభక్తుడి ద్వారా దేవుడు రాయించారు. లయమైపోయేటటువంటి అవే దేవుడి మాట వింటూ ఉంటే, లయము కానటువంటి మనము నిత్య జీవములన్నా ఉండొచ్చు, నిత్య అగ్నిగుండములన్నా ఉండొచ్చు. మరి అలాంటి మనము ఆయన మాట వింటున్నామా లేదా? ఆయన మాట వినేవారముగా ఉన్నామా లేదా? ఆయన మాట విని ఆ మాట చొప్పున మనము జరిగించాలి. అలా జరిగిస్తే దీవెనలు
మన జీవితంలో కుమ్మరించబడతాయని దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. వాక్యం పెట్టిన దేవుని బిడ్డలారా, గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ ఆయన సెలవీయగా గాలి అణిగిపోయింది, సముద్రం పొంగు అణిగిపోయింది, అలలు అణిచివేయబడ్డాయి, అంతా నిమ్మలమైపోయింది. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నటువంటి మాట గమనించండి. ఇక్కడ శిష్యులు దేనికోసమైతే భయపడ్డారో దాన్నంతటిని కూడా ఆయన పరిష్కరించేశాడు. వారి కళ్ళ ముందు కనబడుతున్న సమస్య ఏమిటి అంటే తుఫాను. వాళ్ళు భయపడుతున్నటువంటి సమస్య ఏమిటి అంటే నీరు వచ్చి దోణిలోకి ప్రవేశిస్తుంది, ఆ వచ్చినటువంటి ఆ నీటి వల్ల దోణి మునిగిపోతుంది, ప్రాణాలు పోతాయి అనేటటువంటి ఒక భయము, ప్రాణ భయముతో వారు యేసుక్రీస్తు ప్రభు వారు లేపి నీకు చింతలేదా అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే వారు దేని కొరకైతే భయపడుతున్నారో ఆ భయాన్ని సమాధి చేసేశాడు. భయపెడుతున్నటువంటి సముద్రాన్ని అణిచేశాడు, భయపెడుతున్నటువంటి గాలిని ఆపేశాడు, భయపెడుతున్నటువంటి సముద్రాన్ని, భయపెడుతున్నటువంటి తుఫానును ఆయన స్వాధీనంలోకి తెచ్చేసుకున్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. ఎంత కార్యమో గమనించండి. కానీ వీళ్ళు పొరపాటున అంటున్న మాట ఏమిటంటే అంతా నిమ్మలమైపోయింది, కానీ ముందు వీళ్ళన్న మాట నీకు చింత లేదా అనే మాట అన్నారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట గమనిద్దాము. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. చూసారా, ఇంకా మీరు నన్ను నమ్మట్లేదు అని యేసుక్రీస్తు ప్రభువు వారు మరి అడుగుతూ ఉన్నటువంటి మాట గమనించండి. వీరు వెళ్తున్నటువంటి ప్రయాణములో వచ్చినటువంటి కష్టాన్ని చూసి భయముతో వీరు వేసినటువంటి ప్రశ్న, నీకు చింత లేదా? గమనించండి. ఈ వృత్తాంతములో మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన నిద్రపోతూ ఉన్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ఎక్కడ కూడా ఆయన రెస్ట్ చేసుకున్నట్టు ఎక్కడ కనపడలేదండి. ఈ సందర్భంలో మనకు కనబడుతూ ఉంది. అయినప్పటికీ వెంటనే ఆయన లేపేశారు. వెంటనే లేపి ఆయన్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు కదా, వారికి సమస్య అంతా కూడా తొలగించేసిన తర్వాత ఇంకనూ మీరు నమ్మిక కలిగి లేరా, ఇంకనూ మీ యందు విశ్వాసం, నా యందు విశ్వాసం మీరు చూపట్లేదు. ఎక్కడ మీ విశ్వాసము అడిగినటువంటి సందర్భం కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వారు అంటున్నారు కదా, ప్రభువా నశించిపోతున్నామని, ప్రభువా మేము చనిపోతున్నామని చెప్పినటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆయన అడుగుతున్నాడు, మీ విశ్వాసము ఏమైంది, అల్ప విశ్వాసులారా అని కూడా ఆయన లూకా సువార్తలో మరి చెప్పినట్టుగా ఈ వృత్తాంతము మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కనబడుతుంది. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయం 22-25 వచనాలు కూడా కనబడుతూ ఉంది. ఈ సందర్భాన్ని ముగ్గురు సువార్తికులు కూడా రాయడం జరిగింది. ఈ ప్రమాదము గమనించినట్లయితే మరి ఆ గలిలయ సముద్రములో వారికి వచ్చినటువంటి ప్రమాదం. ఇక్కడ నావలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు, లేదా దోణిలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు, అదే దోణిలో శిష్యులు ఉన్నారు. అంటే ప్రభువు దోణిలో ఉన్నారు, చుట్టూ అలజడి రేగుతూ ఉంది, కానీ వీళ్ళు భయపడుతూ ఉన్నారు. ప్రక్కన యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నా కానీ భయపడుతూ ఉన్నారు. వాడ అమరమున ఆయన పడుకుని ఉన్నారు. ఒకవేళ వాడ మునిగిపోతే కనుక, లేదా దోణి మునిగిపోతే కనుక ముందు యేసుక్రీస్తు ప్రభువు వారికే ప్రమాదం. అక్కడ ఆయన ఏదైనా చేయగలడు కదా. అయినప్పటికీ వారు భయపడుతూ ఉన్నారు. ఆ భయముతోనే, ప్రాణ భయముతో వారికి వచ్చింది ఏమిటంటే చింత లేదనే ప్రశ్న వారి నోట వచ్చేసింది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మన జీవితము కూడా ఎలాంటిదంటే ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళేటటువంటి జీవితం అయి ఉన్నది. ఈ పక్క నుంచి ఆ పక్కకు మనం వెళ్ళాలి అంటే ఈ భూలోకము అనేటటువంటి ఈ ఇద్దరి నుంచి పరలోకం అనే అద్దరికి మనం వెళ్ళాలి అంటే కనుక మన నావ, బ్రతుకు నావ లేదా బ్రతుకు దోణే మనం కొనసాగించుకుంటూ వెళుతున్నాం. ఈ బ్రతుకు నావలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు, ఇది గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నటువంటి ఆ నామ లేదా ఆ యొక్క దోణి క్షేమముగా ఉంటుంది. ఒకవేళ పొరపాటున, ఒకవేళ అలలు ఎగసిపడినప్పటికీ, ప్రమాదము జరగడానికి సిద్ధమవుతున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎట్టి ప్రమాదము జరగకుండా ఆయన ఆపివేయగల సామర్థ్యం కలిగిన దేవుడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. అక్కడ ఆ నావలో లేదా ఆ దోణిలో యేసయ్య ఉన్నట్టుగా మన బ్రతుకు నావలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. కాబట్టి సమస్యలు అనగా అలలు లాంటి సమస్యలు మీ జీవితంలో వస్తూ ఉన్నాయేమో,
అలలు లాంటి సమస్యలు మీ జీవితంలో వచ్చి మిమ్మల్ని ముంచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయేమో. మీ బ్రతుకు నావా కుళ్ళిపోయేటటువంటి స్థాయిలోకి వచ్చేసిందేమో. ఒకవేళ ఆ స్థితిలో ఉండి ఈ వాక్యం వింటూ ఉంటే కనుక గమనించు, అక్కడ సముద్రములో వచ్చినటువంటి అలజడును దేవుడు తొలగించినట్టుగా నీ జీవితంలో వచ్చినటువంటి బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టములని అలజడులు, నష్టములని అలజడులు దేవుడు తీసివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు కేవలం నమ్మిక మాత్రం ఉంచు. అపనమ్మిక నీలోనికి రానివ్వద్దు. అవిశ్వాసం నీలోనికి రానివ్వద్దు. బ్రతుకు నామను కొనసాగించేది యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకు భయపడుతూ ఉన్నావు? ఎందుకు చింతిస్తూ ఉన్నావు? ఇక్కడ వీరు ప్రాణభయముతో అంటున్నటువంటి మాట, నీకు చింత లేదా అని అడుగుతూ ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈ మాట 2 పర్యాయాలు రాయబడింది. ఇంకా ఎక్కడా కూడా ఈ మాట లేదు. ఒక పర్యాయము శిష్యులు అడుగుతున్నటువంటి మాట, నీకు చింత లేదా అని యేసుప్రభుని అడుగుతున్నారు. మరొక పర్యాయము మార్తా అనేటటువంటి ఆమె అడుగుతున్నటువంటి మాట, నీకు చింత లేదా అని అడుగుతుంది. ఇక్కడ శిష్యులైతే వారు ప్రాణభయముతో అడుగుతూ ఉన్నారు. ప్రాణాలు కోల్పోతామేమో, అయ్యో ఈ దోణి మునిగిపోతుందేమో, అయ్యో మా ప్రాణాలు ఈ సముద్రములో నిమ్మలమైపోతాయేమో, కలిసిపోతాయేమో అనేటటువంటి భయముతో వారు ఉన్నారు. గమనించండి దేవుని బిడ్డలారా, వారందరూ జాలరులు. ఏదేమై జరిగినా, ప్రమాదం జరిగినా కానీ వారు బయటికి వెళ్ళగలరు కదా. కానీ ఇక్కడ ఒక పాయింట్ మనకి ఇంపార్టెంట్. అదేమిటంటే, ఈ సమస్య వైపు మనం చూస్తే ఎంత ధైర్యవంతులైనా కానీ అధైర్యవంతులుగా మారిపోతారంట. వీళ్ళకి అన్నీ తెలుసు. జాలరులైనటువంటి వారే, సముద్రం మీద ప్రయాణాలు చేసినటువంటి వారే, ఒకవేళ ప్రమాదం సాత్తు అందులో మునిగినా కానీ వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా వారికి భయము అనేది ఆవరించి వేసింది. వారిలోనికి అవిశ్వాసం వచ్చేసింది. వారిలోనికి అపనమ్మిక వచ్చేసింది. అందుకనే తేలికైనటువంటి దాన్ని కూడా వారు భయముగా బాధపడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నప్పటికీ వారిలో భయము చెలరేగి ఆయన లేపి, నీకు చింత లేదా అనేటటువంటి ఒక ప్రశ్న ఆయన ముందర పెట్టి ఆయన బాధ పెడుతూ ఉన్నారు. గమనించండి, మన జీవితంలో కూడా తేలికపాటి సమస్యలే మన జీవితంలో వస్తున్నప్పటికీ వాటి వైపు చూచి వాటిని తలచుకుని భయపడి దేవుని దూషిస్తూ దేవునికి దూరం అయ్యేవారు అనేక మంది ఉన్నారు. నేను చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని కలిగినటువంటి మనము మన సమస్య వైపు చూడకూడదు. మనము చూడవలసినది యేసుక్రీస్తు ప్రభువారి వైపే. సమస్య వైపు చూస్తే ఆ సమస్య మరింతగా పెరుగుతుంది. దానివల్ల మన జీవితంలో అలజడులు రేగుతాయి. దానివల్ల మన జీవితము భయాందోళనకు వెళ్ళిపోతుంది. ఆ సమస్యను మనం పదే పదే తలచుకుంటూ చూస్తూ ఉంటే మన జీవితంలో కూడా చింత పెరిగిపోతుంది, బాధ పెరిగిపోతుంది, బలహీనత చోటు చేసుకుంటుంది, సాతాను వశమైపోతాం మనమందరము కూడా. అప్పుడు మనలోనికి అవిశ్వాసం వచ్చి వేస్తుంది. గమనించండి, ఇన్ని పనులు ఉన్నాయి. కాబట్టి మనము ఎటువైపు చూడాలి అంటే సమస్యను పరిష్కరించే యేసుక్రీస్తు ప్రభువారి వైపు మనం చూడాలి. ఇక్కడ శిష్యులు సమస్య వైపు చూచారు, జరగబోతున్నటువంటి ప్రమాదం వైపు చూశారు. అందుకనే వారికి ప్రశ్న వచ్చింది, చచ్చిపోతామేమో అనేటటువంటి భయము కలిగింది. ఆ భయముతోనే వారికి వచ్చిన ప్రశ్న, వారి నోటలోంచి వచ్చిన ప్రశ్న ఏమిటంటే, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నారంటే వారికి చింత కలిగింది, అందుకనే ఈ ప్రశ్న వేశారు. మానవుడు ఏదో ఒక విషయంలో చింతిస్తూనే ఉంటాడు. గమనించండి, చింత లేనటువంటి మానవుడు ఎక్కడా లేడు. ఉద్యోగం గురించి కొంతమంది చింతిస్తూ ఉంటారు, వివాహం గురించి చింతించే వాళ్ళు ఉన్నారు, పిల్లల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి చింతించేవారు ఉన్నారు, గృహం గురించి చింతించేవారు ఉన్నారు, ఆరోగ్యం కొరకు చింతించేవారు ఉన్నారు. చింతపడుతూ ఆయనకు మొర్ర పెడుతూ ఈ ప్రశ్న అడగడము మనం చూస్తూ ఉన్నాం. చింతపడుతూ ఆయనకు మొర్ర పెడుతూ ప్రశ్న వేస్తూ ఉన్నారు. మానవుడు చింతించేవాడు అని ఆ దేవుడు ఎరిగినవాడు గనక యేసుక్రీస్తు ప్రభువు వారి సేవా పరిచర్య ప్రారంభములోనే కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్త, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాటలు మనం పరిశీలన చేస్తే ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ప్రాణము గురించి చింతించొద్దు, దేహము గురించి చింతించొద్దు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి గురించి చింతించుదురు. మీరు అన్యజనులు కాదు, మీరు ధన్యజనులు, మీరు ధన్యులై ఉన్నారు కనుక వేటిని గురించి చింతించవద్దు.
ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా, రేపు ఏం జరుగుతుంది అని రేపటిని గురించి చింతించకుడి. ఈ రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆనాటికే చాలును అని 6వ అధ్యాయము మత్తయి సువార్త 34వ వచనంలో రాయబడింది. ఇలా చింతించడం వల్ల మనం ఏమీ చేయలేము. మీలో నెవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు అని కూడా రాయబడింది. కాబట్టి చింత అనేటటువంటి మాట, చింత అనే అటువంటి ఆలోచన మన జీవితంలో ఉండకూడదు. దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. చింతించడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక భయము ఆవరిస్తుంది. చింతించడం వల్ల ఏం జరుగుతుంది అంటే విశ్వాసి అవిశ్వాసిగా మారిపోతాడు. చింతించడం వల్ల ఏం జరుగుతుందంటే నమ్మిక కలిగినటువంటి మనలో అపనమ్మిక మొదలవుతుంది. క్రైస్తవ పునాది ఏమిటి? విశ్వాసము. విశ్వాసం మీద మనము స్థిరులుగా ఉండాలి. విశ్వాసమందు మనము స్థిరత్వము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగినటువంటి మనము ఆయన యందు నిరీక్షణ కలిగి ఆయన మీద పూర్తిగా ఆధారపడి ఆయన మాత్రమే తలంచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని పఠిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుకుంటూ ముందుకు సాగిపోతే మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గమనించండి, సాతాను ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ, సాతాను ఎంతగా మన మీద ప్రయోగాలు చేసినప్పటికీ, సాతాను మన మీద ఎంతగా టార్గెట్ను ఫిక్స్ చేసినప్పటికీ మనము చలించడానికి వీలు లేదు. మన నిర్ణయాన్ని మార్చడానికి వీలు లేదు. మన ఉద్దేశ్యము, మనం కలిగిన నిర్ణయము ఒకటే. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యము ఉన్నది అనే విషయాన్ని గమనించుకుంటూ, గ్రహించుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, రక్షణను కాపాడుకుంటూ, మన సాక్ష్యాన్ని నిలుపుకుంటూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. వీటన్నిటినీ కూడా తప్పుడు మార్గములకు నడిపించేది ఏమిటో తెలుసా? చింత. సాతాను కూడా ప్రయోగించేది చింత అనేటటువంటి ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. మనిషి పతనానికి వెళ్ళేలా చేసేది చింత. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ శిష్యులు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్న గల కారణం ఏమిటంటే వారిలోనికి చింత రప్పించేసింది సాతాను, వారిని చింతించేవారిగా చేసేసింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ముందే చెప్పాడు, మీరు దేని గురించి కూడా చింతించకుడి. శోధన వస్తూ ఉంటే గనక మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి అని కూడా దేవుని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఈరోజు వీరికి చింత కలిగింది. యేసుక్రీస్తు ప్రభువు వారిని అనేసారు ఒక మాట. అయినప్పటికీ గమనించండి, ఎందుకు వీరికి ఈ మాట అన్నారు అంటే ప్రాణభయము. ప్రాణభయముతో ఈ మాట అన్నారు. కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు లేచిన వెంటనే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఓ సముద్రం ఆగు, ఓ గాలి ఆగనగానే ఆగిపోయింది. ఒకవేళ ఆ నామ మునిగిపోయినా కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు కాపాడగలరు. అది మునగదు. కేవలము వారి విశ్వాసము యొక్క పరీక్ష. వారు విశ్వాసములో ఏ విధముగా ఉన్నారో దేవుడు పెట్టినటువంటి పరీక్ష అది. గమనించారా? కానీ వారు అల్ప విశ్వాసాన్ని కనుపరిచారు, అపనమ్మిక కనుపరిచారు. ప్రాణభయముతో ఈ ప్రశ్న వేయడము జరిగింది. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో మారులు మనము యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ ప్రశ్న వేసి ఉండవచ్చు. అయ్యో ఈ కష్టం ఏమిటి, అయ్యో ఈ బాధ ఏమిటి, అయ్యో ఈ బలహీనత ఏమిటి, ఈ సమస్యలు ఏమిటి అని ఎన్నో మారులు మనం అని ఉండవచ్చు. వాక్యం ఇట్టిన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రశ్న వేయడానికి మనకు అర్హత లేదు. కేవలం మనం ప్రార్థన మాత్రమే చేయవలసిన వారమై ఉన్నాము. ఏమి జరిగినా, ఎలా జరిగినా సమస్తమును చూచుకునేది ఆయనే. నిన్ను నడిపించేది ఆయనే, నిన్ను విడిపించేది ఆయనే, నిన్ను కాపాడేది ఆయనే, నీకు ఆదరణ ఇచ్చేది ఆయనే, సమస్య నుంచి తొలగించేది ఆయనే. ఏమి జరిగినప్పటికీ విశ్వాసము కోల్పోకుండా, ఏమి జరిగినప్పటికీ నమ్మిక కోల్పోకుండా, ఏమి జరిగినప్పటికీ ఆయన సన్నిధిని విడిచిపెట్ట ఆయన్ను పట్టుకుని మనం ఉన్నట్లయితే నీతి కిరీటము దేవుడు మనకిస్తూ ఉన్నాడు. పౌలు గారు ఏ విధముగా అయితే నీతి కిరీటాన్ని పొందుకున్నాడో అలాగే మనము కూడా నీతి కిరీటాన్ని పొందుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ నీతి కిరీటం మనకు ఉంటేనే ఆ జీవ కిరీటం మనకు లభిస్తుంది. నీతి కిరీటం మనకు ఉంటేనే నిత్యరాజ్యంలో మనకు వెళతాము. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, నా పరుగు కడముట్టించి తిని అంటాడు. విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటము సిద్ధము చేసి ఉన్నది. అంటే పౌలు గారి కాన్ఫిడెన్స్ చూడండి, ఎంత ఘనమైనటువంటి కాన్ఫిడెన్స్. అంటే ఎక్కడ రాజీ పడలా. ఆయన జీవితము కూడా ఎలా ప్రారంభమైంది? వ్యతిరేకతతో ప్రారంభమైంది. క్రైస్తవులు చంపేయాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఆలోచన దేవుడు తారుమారు చేసేశాడు. ఏ ఉద్దేశంతో అయితే వచ్చాడో, ఏ క్రైస్తవాన్ని లేకుండా చేయాలని సౌలుగా ఉన్నప్పుడు కంకణం కట్టుకున్నాడో, అదే సౌలును పౌలుగా మార్చివేసిన తరువాత టోటల్గా మారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు సేవ, యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు పని చేయాలి. చావైనా ఏమైనా కానీ సేవను విడిచిపెట్టకూడదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నట్లుగా
ఆ నినాదము పలికి ముందుకు వెళ్ళిపోయాడు. అయ్యో నేను సువార్త ప్రకటింపకుండా నాకు శ్రమ అనేటువంటి మాట కూడా ఒక ధ్యేయంగా పెట్టుకుని వెళ్ళాడు ముందుకు. 14 పత్రికలు బలమైనటువంటి సాధకంగా రాశాడు. అపోస్తలుడు పౌలుగా పిలువబడ్డాడు. చింత అనేటువంటి మాటకు చోటు ఇవ్వలేదు. పౌలు గారు ఎన్నో దెబ్బలు తిన్నాడు. గమనించండి, శిష్యులు కూడా అంతే. తర్వాత కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత, ఆయన ఆరోహణమైన తర్వాత, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత శిష్యులు కూడా అద్భుతమైన పరిచర్య చేశారు. చింతకు చోటు ఇవ్వలేదు. ఇక చావు కళ్ళ ముందు ఉన్నా కానీ దాన్ని పట్టించుకోలా. దేవుని పరిచర్య గొప్పది. యేసుక్రీస్తు ప్రభువారికి వారి సేవ జీవితంలో బలమైన సాధకాలుగా వాడబడినటువంటి వీరులుగా శిష్యులు ఉన్నారు. ఆ సేవ కొరకు అవసరమైతే ప్రాణాలు కూడా ఇచ్చేస్తామని ప్రాణాలు కూడా దానముగా ఇచ్చివేశారు. హతసాక్షులుగా మారిపోయారు. అప్పుడు చింత లేదు ఇక వీరికి. ఎందుకంటే దైవాత్మ ధైర్యం ఇచ్చును. ఈరోజు నీ జీవితంలో చింత వస్తుంది, నీ జీవితంలో బలహీనత వస్తుంది. కారణం ఏమిటంటే నీవు దేవుని వైపు చూడట్లేదు. నీవు దేవుని వైపు చూసి ముందుకు సాగితే ఆ దైవాత్మే నీకు ధైర్యం ఇస్తుంది. పిరికితనము నీలోనికి రానివ్వద్దు. నీవు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని చూస్తూ ఆయన యందు నమ్మిక కలిగి ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏమి జరిగినా కానీ ఆయన చూచుకుంటాడు, ఆయన సమస్యను తీసివేస్తాడు, పరిష్కరిస్తాడు అనేటటువంటి ఒక దృఢమైన విశ్వాసము నీలో ఉంటే ఇక చింతకు చోటు లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం రాయబడిన మాట, ఆయన మిమ్మల్ని గుర్చించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. మన చింత అంతా ఆయన మీద వేసేయాలి. మరొక మాట పౌలు గారు చెప్తున్న మాట ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రార్థన చేసి విజ్ఞాపన విన్నపములను దేవుడికి తెలియచేసేయండి. దేని గురించి చింతించొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేని గురించి కూడా టెన్షన్ పడద్దు, దేని గురించి కూడా చింతించొద్దు. సమస్తమును కూడా ఆయన చూచుకుంటాడు. దేవుడు సమాధానం మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభు, చింత అనేటటువంటి మాట నీ బిడ్డల జీవితంలో లేకుండా ప్రభు సమాధానంతో నింపి దీవించి ఆశీర్వదించమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.